హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు త్రిదేవి కుకింగ్ ఛానల్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ గుమగుమలాడే స్పైసీ అండ్ జ్యూసీ మటన్ మసాలా కర్రీ. ముందుగా కుక్కర్లో 3 గరిటెలు నూనెని వేసుకోవాలి. నాన్ వెజ్ ఐటమ్స్కి నూనె ఎక్కువే పడుతుందండి. నూనె బాగా వేడయ్యాక అందులో కొద్దిగా ఇలాచీలు, స్టార్ పువ్వు, కొద్దిగా లవంగాలు, షాజీరా, అలాగే బిర్యానీ ఆకు వేసుకోవాలి. ఇప్పుడు పసుపు, ఉప్పు వేసి శుభ్రంగా కడుక్కున్న మటన్ ముక్కలను వేసుకోవాలి. మటన్ ముక్కలని ఆయిల్లో బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో జీడిపప్పు, బాదం పప్పు, పట్టా, ఇలాచీలు, మిరియాలు, లవంగాలు, ఒక ప్యాన్లో 1 గరిటెడు ఆయిల్ వేసి ఉల్లిపాయ ముక్కలు, టమాటీ ముక్కలు పచ్చివాసన పోయే వరకు వేయించుకొని ఆ ముక్కలను వేసుకోవాలి. ఇప్పుడు అన్ని పదార్థాలను పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఆ పేస్టుని బాగా వేయించిన మటన్ ముక్కలలో వేసుకోవాలి. పేస్టుని మటన్ ముక్కలన్నిటికీ బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకొని అందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్టుని వేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. 1 స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకోవాలి. 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. 1 స్పూన్ మీట్ మసాలా పౌడర్ వేసుకోవాలి. 2 స్పూన్స్ కారం వేసుకోవాలి. మీరు స్పైస్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి. అన్ని మసాలాలు మటన్ ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి. అన్ని మసాలాలు పచ్చివాసన పోయే వరకు మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి. మూతను తీసి ఇప్పుడు కడిగి పెట్టుకున్న కొత్తిమీర ఆకులు, పుదీనా ఆకులను వేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా మటన్ ముక్కలతో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఒక గిన్నెలో నీళ్ళను వేడి చేసుకొని వేడి నీళ్ళని మాత్రమే కూరలో వేసుకోవాలి. అప్పుడే ముక్కలు బాగా ఉడుకుతాయి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని 8 to 9 విజిల్స్ రానివ్వాలి. ఒకవేళ మీరు తీసుకున్న మటన్ లేతదైతే 5 విజిల్స్ వస్తే చాలు. విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెషర్ పోయే వరకు ఉంచండి. ఇప్పుడు మూతను ఓపెన్ చేసుకొని కూరను బాగా కలుపుకొని మటన్ ముక్కలు ఉడికేయో లేదో చూసుకోవాలి. మటన్ ముక్కలు సాఫ్ట్గా ఉడికాక అందులో 1 గరిటెడు ఫ్రెష్ క్రీమ్ని వేసుకోవాలి. ఫ్రెష్ క్రీమ్ వేయడం వల్ల కూర చాలా కమ్మగా మరియు టేస్టీగా ఉంటుంది. అంతే అండి, గుమగుమలాడే స్పైసీ మటన్ మసాలా కర్రీ రెడీ. ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో షేర్ చేసుకోండి. మీకు ఈ రెసిపీ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు నాన్ వెజ్ లవర్స్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.